సర్వం మాయ కొత్త మలయాళ డబ్బింగ్ సినిమా. మలయాళ టైటిల్ కూడా సర్వం మాయనే, మన తెలుగులో కూడా టైటిల్ అది సర్వం మాయ. అంటే ఈ సినిమా వచ్చేసి డిసెంబర్ 25న క్రిస్మస్కి కేరళలో రిలీజ్ అయింది థియేటర్స్లో. పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. 100-150 కోట్లు కలెక్ట్ చేసింది. అప్పుడు ఒక ఆర్టికల్ చదివా, ఈ సినిమా హీరో నివిన్ పాలి అనేసి కొద్దిగా పాపులర్, మన తెలుగు వాళ్ళకు కూడా కొద్దిగా తెలుసు అతను. అంటే ప్రేమం ఒరిజినల్ హీరో అతను మలయాళంలో. నేనైతే ఆ ప్రేమం ఒరిజినల్ చూడలేదు, మన నాగ చైతన్య చూశాను. ఆ అతని సినిమాలు ఎప్పుడు చూడలేదు నేను, బెంగళూరు డేస్ కానీ ప్రేమం కానీ. అది 10 ఏళ్ల కిందటి మాట. ఆ తర్వాత మలయాళంలో కూడా అతనిది ఎక్కువ వినపడలేదు అతని పేరు. 10 ఏళ్ల తర్వాత ఇప్పుడు మళ్ళీ కంబ్యాక్ ఇచ్చాడు అని చదివాను అనమాట. సో ఈ మంచి మంచి హిట్ అయింది ఈ సినిమా, బ్లాక్ బస్టర్ అయింది మలయాళంలో, కేరళలో. సో 150 కోట్లు వసూలు చేసింది. ఇప్పుడు డిసెంబర్ 25 రిలీజ్ అయితే ఇప్పుడు జనవరి 30కి ఓటీటీకి వచ్చింది. జియో హాట్స్టార్లో ఈరోజు కనపడింది నాకు. అది విన్నాను కదా ఈ సినిమా గురించి, పేరు కూడా బాగుంది సర్వం మాయ అనేసి. సినాప్సిస్ చదివాను. సినాప్సిస్ చదివితే కొద్దిగా ఫ్యాంటసీ ఎలిమెంట్ ఉన్నట్టు అనిపించింది. ఓహో, ఫ్యాంటసీ అంటే ఇంకా మనకి ఇష్టం కాబట్టి అందుకు చూసాను, ఎలా ఉంటుందో చూద్దాం, బాగుంటే కంటిన్యూ చేద్దాం, లేకపోతే మానేద్దాంలే అనుకుని చూశాను. చూస్తే సర్వం మాయ, నివిన్ పాలి ఫస్ట్ టైం అతని సినిమా చూడడం నేను. అతని హీరో అసలు సింపుల్గా చూపించారు స్టార్టింగ్లో. అసలు నాకు తెలియదు అతను హీరో ఫేస్ కూడా గుర్తులేదు నాకు, అంత మొహం అంతా గడ్డమే ఉంటుంది. కొద్దిగా మిడిల్ ఏజ్డ్ హీరోలాగా కనపడ్డాడు. ఏమబ్బా ఈ అబ్బాయికి ఇతనికి ఇంత క్రేజ్ ఉందా మలయాళంలో అనుకున్నా, మామూలుగా ఉన్నాడు అనిపించింది. ఇక సినిమా నీట్గా సెటప్ అంతా కేరళలో పాలక్కాడ్లో నీట్గా, అంటే ఫోటోగ్రఫీ చాలా రిచ్గా ఉంది. నీట్గా అంటే చూస్తుంటే చూడబుద్ధి అవుతుంది అనమాట. మంచి ఫీల్ గుడ్ వైబ్స్ వస్తున్నాయి సినిమా చూస్తుంటే. ఆ క్యారెక్టర్స్ ఎస్పెషల్లీ, అంటే హీరో అతని ఫ్యామిలీ, వాళ్ళ ఫ్యామిలీలో అతని బాబాయ్ క్యారెక్టర్ ఒకటి ఉంది, ముసలితను. అతని కామెడీ భలే భలే అనిపించింది నాకు. అంటే తెలుగులో డబ్బింగ్ చాలా బాగా చేశారు. డబ్బింగ్ కంటే కూడా తెలుగులో మాటలు బాగా రాసుకున్నారు. మరి మలయాళంలో అవి ఒరిజినల్ వే ట్రాన్స్లేట్ చేశారా లేదా మన తెలుగు కోసం రాశారా తెలియదు, కానీ భలే రాశారు. ఆ పదాలు, తెలుగు పదాలు మాత్రం భలే అనిపించాయి. ఆ తర్వాత హీరోకి ఒక ఫ్రెండ్ బావ లాంటి క్యారెక్టర్, అతనిది కూడా మంచి కామెడీ ఉంది. అతని స్లాంగ్ ఎలా ఉందంటే, మనము మామూలుగా సినిమాల్లో మనకు ఇప్పుడు అదుర్స్లో జూనియర్ ఎన్టీఆర్ స్లాంగ్ ఉంటుంది చూసారా, పంతులు అనగానే ఒక రకమైన స్లాంగ్ ఉంటుంది, అది ఫన్నీగా ఉంటుంది. అలాంటి స్లాంగ్ పెట్టారు అతనికి. సో ఆ సెటప్ అంతా బాగుంది, నాకు బాగా నచ్చింది, మంచిగా అనిపిస్తూ ఉంది సినిమా. ఇక అక్కడ అసలు కథ, ఏదైతే ఫ్యాంటసీ ఎలిమెంట్ ఉందో ఈ సినిమాలో, ఆ ఫ్యాంటసీ ఎలిమెంట్ ఒక అమ్మాయి హీరోయిన్. అంటే హీరోయిన్ అంటే ఒక పెద్ద అమ్మాయి కాదు, అలానే చిన్న అమ్మాయి కాదు, టీన్స్లో ఉన్న అమ్మాయి. ఆ అమ్మాయి క్యారెక్టర్ రాగానే సినిమా మంచిగా అనిపించింది. ఆ అమ్మాయి ఎంత అందంగా ఉందంటే, ఆ పాప అచ్చం కొద్దిగా యంగ్ సాయి పల్లవిలాగా కనపడింది. ఆ అమ్మాయి యాక్టింగ్ కానీ, ఆ అమ్మాయి మాటలు కానీ, అవన్నీ. సో మంచిగా, అరే భలే ఉంది కదా ఈ ఫ్యాంటసీ ఎలిమెంట్, బాగా వెళ్తుంది సినిమా అనుకున్న. మధ్య మధ్యన బ్యాక్గ్రౌండ్లో మంచి మ్యూజిక్, మన జస్టిన్ ప్రభాకర్ మ్యూజిక్. ఇతనికి జస్టిన్ ప్రభాకర్ ఎవరంటే మన డియర్ కామ్రేడ్ మ్యూజిక్ డైరెక్టర్. డియర్ కామ్రేడ్ రాధేశ్యామ్కి చేశాడు. సో మంచిగా ఎందుకో నచ్చుతుంది అనమాట సినిమా. చూసే కొద్దీ చూడబుద్ధి అవుతూ ఉంది నాకు సినిమా. ప్రజెంట్గా ఏమీ లేదు, ఆర్భాటం లేదు, హంగులు లేవు, స్లో మోషన్ షార్ట్స్ లేవు, ఎలివేషన్స్ లేవు, ఫైట్స్ లేవు, డ్యాన్సులు లేవు, పాటలు ఏమీ లేదు. అయినా కానీ ఒక మంచి ఫీల్ గుడ్తో నీట్గా వెళ్ళింది సినిమా. అలా గంట తర్వాత ఇంటర్వెల్ తర్వాత మళ్ళీ సెకండ్ హాఫ్ కూడా అలాగే. అంటే అక్కడ మనకు ఇంకొక మనకు తెలిసిన ఒక మలయాళీ హీరోయిన్ అమ్మాయి, చాలా పాపులర్ అమ్మాయి. ఆ అమ్మాయిది ఒక చిన్న క్యామియో ఉంది, అది మంచిగా అనిపించింది. ఆ తర్వాత సెకండ్ హాఫ్లో వీళ్ళు బాంబేకి వెళ్తారు. బాంబేలో ఇంకొక హీరోయిన్, ఆ అమ్మాయి కూడా ఎంత అందంగా ఉందంటే, ఆ అమ్మాయి అసలు ఏంట్రా బాబు, వీళ్ళు నిజంగా మలయాళీలా లేకపోతే బాంబే నుంచి వచ్చారో తెలియదు, కానీ ఆ రెండో హీరోయిన్ కూడా అద్భుతంగా ఉంది. అసలు అమ్మాయికి ఒక పాట పెట్టారు, అసలు భలే ఉంది ఆ పాట ఏమి, ఆ మ్యూజిక్ ఏమి, ఆ డాన్స్ ఏమి, అసలు అబ్బా ప్లెజెంట్గా అనిపించింది. ఏమంటే ఒక్కటే మైనస్ ఏంటంటే, పాటల్లో అంటే సింగర్స్ వీళ్ళు ఓటీటీ డబ్బింగ్ కాబట్టి మామూలు సింగర్స్తో పాడించారు, అంత ఎఫెక్టివ్గా లేదు. ఒరిజినల్గా ఒక థియేటర్ రిలీజ్లో అవి పాపులర్ సింగర్స్తో పాడించుంటే ఆ పాటలు కూడా అద్భుతంగా ఉండేవేమో అనిపించేది నాకు. అయినా కానీ పర్లేదు. ఇక సెకండ్ హాఫ్ ఇంకా క్లైమాక్స్ ముందు బాగా, అంటే ఆ ఫ్యాంటసీ ఎలిమెంట్ ఉన్న అమ్మాయి, ఆ పాపది కొంచెం ఫ్లాష్, అంటే అప్పుడే మనకు తెలుస్తుంది ఆ అమ్మాయి ఏంటి ఏం కథ అనేసి, హీరోకి మనకు. ఆ అమ్మాయి హీరోయిన్కి కూడా అప్పుడే అన్నీ తెలుస్తుంది. ఇక మంచి ఫీల్ గుడ్తో ఎండ్ అయింది. ఏమంటే క్లైమాక్స్ కొంచెము, అంటే విడమర్చి చెప్పలేదు క్లైమాక్స్ని, ఇంకొంచెం విడమర్చి అర్థమవుతుంది ఎవరికైనా, కానీ మనం ఇంకా కావాలనుకుంటాం, ఇంకా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి, ఇంకా నీట్గా చూపించి, ఇంకా మంచిగా ప్లెజెంట్గా ఎండ్ చేసింది. ప్లెజెంట్గానే ఎండ్ అవుతుంది సినిమా, ఇంకా ప్లెజెంట్గా చేయొచ్చు కదా. బట్ అలా వదిలేయడం కూడా ఒక రకంగా మంచిదే, మనకి ఇంకా కావాలి అనిపిస్తుంది. అప్పటికే 2.5 గంట సినిమా అయింది.
సో ఏం లేదు, సింపుల్గా లైఫ్ ఎమోషన్స్ ఇంతే, సింపుల్గా వెళ్ళింది. మంచి కామెడీతో, హెల్దీ ఎమోషన్స్తో నీట్గా భలే అనిపించింది నిజంగా సర్వం మాయ. నిజంగా చాలా, అంటే ఈ మధ్య కొద్దిగా మంచి సినిమాలు పడుతుంది. నిన్న నేను సిరాయి చూశాను తమిళ్ డబ్బింగ్, అది చాలా బాగా నచ్చింది. అది కంప్లీట్ ఎమోషనల్ సీరియస్ ఉంటాయి, ఇది కంప్లీట్ లైట్ హార్టెడ్ కామెడీ. మలయాళం డబ్బింగ్ సినిమా అంటే మనకు కూడా తెలుగులో కొన్ని ఉంటాయి, అంటే ఒక బలగం కానీ రీసెంట్గా దండోర్ కానీ, ఇలాంటి సినిమాలు నాకు బాగా నచ్చుతాయి అనమాట మంచిగా తీస్తే. సో ఇప్పుడు నిన్న సిరాయి తమిళ్ నుంచి, ఇప్పుడు మలయాళం నుంచి ఈ సర్వం మాయ అన్ని ఓటీటీలో ఉన్నాయి. సో చూడండి ఈ సినిమా హ్యాపీగా. అంటే ఈరోజు వచ్చింది శుక్రవారం, ఈ శని ఆదివారాల్లో కుదిరితే జియో హాట్స్టార్లో ఉంది, తెలుగు డబ్బింగ్ బాగుంది. సో ఇంటిల్లిపాది హ్యాపీగా కూర్చొని, అంటే ముసలి వాళ్ళు ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళతో సహా కూర్చొని, పిల్లలతో సహా కూర్చొని 2.5 గంటల పాటు లైట్ హార్టెడ్గా బాగా ఎంజాయ్ చేయొచ్చు సినిమాను. సో మంచి ఆప్షను ఈ వీకెండ్కి. సో నా రేటింగ్ వచ్చి 4/5. ఈ సర్వం మాయ, నివిన్ పాలి హీరో, మలయాళం డబ్బింగ్, జియో హాట్స్టార్లో ఉంది. సో డోంట్ మిస్ ఇట్, వాచ్ ఇట్ ఆన్ జియో హాట్స్టార్ ఇన్ తెలుగు. ఓకే, బాయ్.